చాలామంది చుట్టూ ఎవరన్నా ఉంటేనే ఆనందం హ్యాపీగా ఉంటున్నారు, లేదంటే వాళ్ళు లేకపోతే బాధపడుతున్నారు. ఎందుకలా? అజ్ఞానం అంతే. బండి చెడిపోతే బాధపడతారు, బండి చెడిపోతే బాధపడతారు. మనుషులు అంటే బాగుంటుందా? అది తర్వాత మనుషులు చాలా దూరం. ఓ ముగ్గేసక్క రాకపోతే బాధపడతారు, కూర సరిగ్గా కాకపోతే బాధపడతారు. ప్రతిదానికి బాధ ఎందుకు పడతారో నాకు అర్థం కాదు. ఏదైనా చెడిపోతే సరిచేయడం వరకు మనిషి చేయవలసింది తప్ప బాధపడడం అనేది అజ్ఞానం బేసికల్గా. అయితే నా అబ్జర్వేషన్ ఏంది, మనుషులు చుట్టుపక్కల ఉంటే చాలా బాగుంటుంది. ఐ వాంట్ టు బీ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో మనుషులతో ఉండడం వేరు, మనుషుల గురించి ఆలోచిస్తూ ఉండడం వేరు. నేను దానికి అగెనిస్ట్. ఆలోచించడం ఎందుకు? ఏదైనా చెయ్యి లేకపోతే చెయ్యకు, ఆలోచిస్తూ ఉండడం అనేది వెరీ బ్యాడ్. ఇప్పుడు మీతో చాలా మంది ఉంటున్నారు, ఎప్పుడు మీ చుట్టూ మీకు హ్యాపీగా ఉన్నారు, అట్లేం లేదు, నార్మల్గా చెప్తాను. అసలు లేదు. ఐ మీన్ ఇతను చుట్టూ హ్యాపీగా ఉన్నారు ఇతని వల్ల. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ వాడిది ఒక ఫిలసాఫికల్ కాంటెక్స్ట్ చూద్దాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ చుట్టూ అందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. ఇఫ్ వాళ్ళు పోతే మీరు బాధపడితే అది కరెక్టా? అసలు నేను బాధపడను. నేను ఎవరున్నా లేకున్నా ఏకాంతంగా 9-10 సంవత్సరాలు ఉన్నా ఒక గదిలో. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత మనుషులు కలుస్తున్నారు కానీ ఎప్పుడు నా లైఫ్లో లేరు. ఓ కిషన్జీ కలిసేవాడు, అప్పుడప్పుడు సిద్ధార్థ్ కలిసేవాడు, అప్పుడప్పుడు హరి కలిసేవాడు, ఎప్పుడో ఒకసారి గిరి వచ్చేవాడు, సంవత్సరాలకు ఒకసారి రంగన్ వచ్చేవాడు. అదర్వైజ్ ఆల్వేస్ ఏకాంతమే. అసలు ఒకరి గురించి ఎదురు చూడడమే లేదు. వస్తే ఇప్పుడు నేనున్నాను, నేను సడన్ గా చచ్చిపోతే ఆ తర్వాత సంగతి మన చర్చ. చెప్తా ఆల్రెడీ దానికి జవాబు ఇచ్చున్నా. అంటే ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ తలుచుకొని బాధపడడం కరెక్ట్ కాదు. మూమెంట్ బాధ ఉంది. ఒక వ్యక్తి ఎంత ప్రీషియస్సో అది గుర్తించినప్పుడు ఎందుకు బాధ కలగదు? ఒక వ్యక్తి ఎగ్జిస్టెన్స్ మనం కోల్పోయినప్పుడు. నాకు అర్థమైంది, ముఖ్యమైన సహజంగా బాధ కలిగితే బాధ వస్తుంది తప్ప. అయ్యో గుండెలు బాదుకొని ఏడుస్తా నేను. మా బుచ్చారెడ్డి గారికి పిరాల్సి వచ్చినప్పుడు ఎంత ఏడ్చానో. అంటే అంత మంచి మనిషికి ఇంత కష్టమేంది, నేను తట్టుకోలేకపోయినా. కానీ ఈనాటి వరకు మళ్ళీ దాన్ని తలుచుకోలేదు. ఆ రోజు అట్లా వచ్చేసింది నాకు బాధ. కానీ ఎవ్రీ అదర్ డే కూర్చొని అంటే బుచ్చారెడ్డి గారిని తలుచుకొని బబుల్ గమ్ నవ్వినట్టు అది నేను చేయను. నాకు కంప్లీట్ అవగాహన వచ్చింది దాని మీద. ఇప్పుడు ఎవరైనా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మరణించవచ్చు. నిన్ననే కీర్తి అనే అమ్మాయి మరణించిందని చెప్తే చిన్న చివుకు మన దగ్గరికి ఎవరో వచ్చారులేదు అన్న, బాధేసింది. కానీ జీవితకాలం బాధపడ్డం ఏందనేది నాకు అర్థం కాలేదు. అంటే అంటే ఆ ముఖ్యమైన వాటికి ఎవరికైనా బాధ కలుగుతుంది కదా, అంటే ప్రతిదానికి బాధపడడం అది ఎప్పుడు లేదు. అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి. అసలు నువ్వు విజిల్ వేయాలంటే ఒక రీజన్ ఉండాలా లేదా? బాధపడ్డానికి వదిలే రీజన్ ఉండాలి కదా, లేకపోతే అది అన్కాన్షియస్ యాక్ట్ అవుతుంది. నువ్వు ప్రతిదానికి దండేసుకుంటూ పోతున్నావు, అన్కాన్షియస్ యాక్ట్. దేనికి వేయాలో తెలియాలి. ఆ చిన్న చైతన్య స్థితి ఉండాలి కదా. సో నేను ఇప్పుడు పాటిస్తున్నది నా జీవితకాలం నేను నిలుపుకుంటాను. ఏదేమైనా నాకు మనుషులతో ఉండటం భలే ఉంది. అలాగని ఎవరితో నాకు ఏమంటారు ఈ బబుల్ గమ్ బంధం వద్దు, సంఘర్షణతో కూడిన బంధం వద్దు. అందుకే నేను ఎవరితో వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోను. ఎక్కడొస్తుంది కాన్ఫ్లిక్ట్? ఆర్థికపరమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, బంగారం కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేకపోతే అన్నెసెసరీ సంబంధాలు క్రియేట్ చేసుకొని ఎక్స్చేంజ్ ఆఫ్ పర్సనల్ మ్యాటర్స్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవేవి చేయను నేను. అందుకే నిన్నే ఉన్నావు. నేను ఒక్కసారి అడిగానా మీ అమ్మ నాన్న గురించి? అడగొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా. ఎందుకు అడగను? ఏదైనా అవసరం అయితే టైసనే చెప్తాడు. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. నేను ఎందుకు గెలకాలి ఒక వ్యక్తిని? ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడేవాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు. ఖాళీగా ఉంటే ఖాళీగా ఉండు, మాట్లాడకు. అవసరమైతే మాటను ఉపయోగించు. అది మన కిచెన్లో కత్తి లాంటిది. బీ కేర్ఫుల్ విత్ వర్డ్స్. ఈవెన్ పెద్ద పెద్ద మత గ్రంథాల్లో కూడా ఆ మత గ్రంథాల యొక్క ఆవిర్భావం ఈ స్టేట్మెంట్తోనే స్టార్ట్ అయింది. మాట వెరీ పవర్ఫుల్, బీ కేర్ఫుల్. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మాటల కలయిక కదా, భగవద్గీత అంటే మాటల కలయిక కదా. అర్థవంతమైన మాటలన్నీ ఒక చోట కుప్పగా పోస్తే భగవద్గీత. మరి మనం సంవత్సరం అంతా మాట్లాడింది ఒక కుప్పగా పోస్తే అది ఎంత చెత్తగా ఉంటుంది? అట్లా మాట్లాడు, అర్థవంతంగా మాట్లాడు. రియల్ వర్క్ మన మీద మొదలయ్యేది అవసరమైనంత మేరకు మాట్లాడి
ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు, మాట ఉప్పు ఒకటే అయ్యా అన్నాడు. అంటే ఎక్కువ కూరలో ఉప్పు ఉంది కదా, ఇంట్లో డబ్బాలని పోసేవు. ఇంకోటి, ఎంతమంది వంటల ఛానల్ చూసినా ఇంతవరకు ఎంత ఉప్పు వేయాలని ఎవరు చెప్పలేదు. సరే తగినంత అంటారు. అదొక్కటి అబ్స్ట్రాక్ట్. అది ఎవరిది, నీకు కావాలంటే వేసుకో, లేకపోతే వెయ్యకు, లేకపోతే తగినంత, లేకపోతే మొత్తం కూర చేసి ఉప్పు నువ్వు వేసుకో అని చెప్తాం మనం. అట్లా మాట అన్నది తగినంత లేకపోతే ప్రాబ్లం వస్తుంది. నా అబ్జర్వేషన్లో ఎక్కువ సమస్యలకు కారణం మాట. సరే, మన సబ్జెక్ట్ అది కాదు. కమింగ్ బ్యాక్ టు సబ్జెక్ట్ ఏంటంటే, అష్టావక్ర సంహిత నేను టాక్స్ పూర్తి చేసిన తర్వాత ఒక అమ్మ నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఫాదర్ జీవితకాలం చదివిన పుస్తకం అష్టావక్ర సంహితనేనంట. తన దగ్గరికి ఎవరు వచ్చినా అష్టావక్ర సంహితలోని మాటలే చెప్పేవాడంట. తను ఈ భూమి నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు ఒక చిన్న పుస్తకం వేసి దాని మీద ఒక చిన్న యోగ్యతాపత్రం రాశాడు. ఎవరికైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలన్న ఆరాటం ఉందో, ఎవరైతే నిజంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఇది అందజేయగలరు. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి అని రాసి నాకు కూడా ఒకటి వచ్చింది. అది అందులో నిన్న ఓపెన్ చేశా. అందులో ఏముంది తెలుసా, అసలు వచ్చిపోయే స్థితుల మీద చంచలమయ్యే నీ మనస్సును ఒకసారి చూడు అంది. ఇంతే. ఎవరో వచ్చారు, ఏ గుడ్ మార్నింగ్ అని ఎక్సైట్ అవుతున్నావా, పోయారు అబ్బా అన్న బాధపడుతున్నావా, దిస్ ఈజ్ సఫరింగ్. వచ్చినప్పుడు నిశ్చలముగా రాని, పోయేటప్పుడు నిశ్చలముగా పోని. ఇది మొట్టమొదటిసారి నా జీవితంలో బుచ్చారెడ్డి దగ్గరే దర్శించిన నేను. అంతవరకు నాలో కూడా చిన్న ఎవరన్నా ఇంటికి వచ్చిన బంధువులు పోతే అబ్బా ఒకరోజు ఉండొచ్చు కదా అనే చిన్న థాట్ వచ్చేది నాకు. బుచ్చారెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది దూది పింజలాగా ఎగిరిపోయింది. ఒక మంచి కాన్వర్సేషన్ నడుస్తుంటుంది నాతోనే. ఒకసారి ఆయన అలసాని పెద్దన సాహిత్యం గురించి మాట్లాడుతున్నాడు మంచిగా. హీ వాజ్ సెటిల్డ్ ఇన్ హిస్ చైర్ అండ్ హీ వాజ్ స్పీకింగ్. అందులో ఉన్న న్యూయాన్సెస్ అన్నీ చెప్తున్నాడు. దానికి వాళ్ళ గురువు గారికి మధ్యన ఇది ఆ పుస్తకం గురించి వచ్చిన చర్చలో ఇదే ప్రపంచంలో గ్రేటెస్ట్ గ్రంథం అంటే బుచ్చారెడ్డి గారు అట్లా అనడానికి వీల్లేదు, ఇది కూడా ఒకటి అనండి, అట్లేదో ఒక చర్చ వచ్చిందని చెప్పాడు. నాకు హఠాత్తుగా వెళ్ళాలి, నాకు ఒక పని ఉంది, మరి ఈయన ఆపితే ఏమంటాడు మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరన్నా ప్రసంగిస్తుంటే మన మధ్య నుంచి పోము, ఎందుకు ఫీల్ అవుతారని, ఎందుకు పోకూడదు ఆడు ఫీల్ అవుతారు అది అట్లా. సో అయినా సరే బుచ్చారెడ్డి కదా ఎదురు ఉన్నది, ఏమంటాడో చూద్దామని, సార్ నాకు చిన్న పని ఉందంటే ఆల్ రైట్ అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అబ్బా అసలు ఏందబ్బా, నేను నీకోసం నువ్వు అడిగితేనే కదా చెప్తున్నది, ఇట్లా సగంలో పోతే ఎట్లా, అయిపోయినాక పోరాదు అనొచ్చు కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ హోల్డింగ్ బ్యాక్ సంబడి. ఈజ్ ఆల్వేస్ రెడీ టు లీవ్. సార్ అని చాలా ఓకే చాలా సార్ వెళ్ళు, ఆల్ రైట్ అనేవాడు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఎవడన్నా పోతా అంటే నేను ఆపనే లేదు, ఎవడన్నా వస్తా అంటే రావద్దని లేదు. సో ఆ రావడానికి పోవడానికి మధ్యన నాకే సంబంధం లేదు. నన్ను చాలామంది అడుగుతారు, నీతోనే వచ్చి ఒక 3-4 days ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతా అంటే, నీకేమైనా ఇబ్బంది అయితే చెక్ చేసుకో ఫస్ట్. రెండవది, నువ్వు 5 నిమిషాలే ఉంటా అంటే 5 నిమిషాలు నీ మొహం దిక్కే చూస్తా. 5 గంటలు ఉంటా అంటే వెళ్ళి నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉంటున్నావు అనుకో నేను పట్టించుకొని, అప్పుడు కూడా రోజులు 5 నిమిషాలు నీతో ఉండేది. 5 నిమిషాలు ఉండిపో, క్వాలిటేటివ్ టైం ఉంటుంది. ఎంతసేపు కలిసి ఉన్నామని కాదు, ఎంత క్వాలిటీగా కలిసి ఉన్నామనేది ఇంపార్టెంట్. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఎన్ని సినిమాలు చూసావని కాదు, ఎన్ని మంచి సినిమాలు చూసావని, ఎంత తిన్నావని కాదు, ఎంత హైజీనిక్ ఫుడ్ తిన్నావని, ఎన్ని మాటలు మాట్లాడావని కాదు, ఎంత అర్థవంతంగా మాట్లాడుతున్నావు నీకే తెలుస్తుంది. వింటున్నావు కదరా అంటే ఎవరన్నా మాట్లాడుతుంటే తెలుస్తుంది కదా. సో ఎవరన్నా వస్తే ఆనందము, ఎవరన్నా పోతే బాధ. ఏదన్నా ఒక మనిషి అత్యంత అమూల్యమైన మేధస్సు గలవాడు. ఇప్పుడు మనిషి అనేవాళ్ళు మనసు తీసేస్తే అందరూ ఒకటే, అవునా కాదా? దీనికైతే ఒప్పుకుంటారు కన్నమ్మా. మనసు ఒక్కటి తీసేస్తే అల్లసాని పెద్దని ఎంతనో, నువ్వంతే, నేనంతే, ఓషో అంతే. ఓషో ఈజ్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ హిజ్ మైండ్, ఇజంట్ ఇట్? ఐన్స్టీన్ ఈజ్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ హిజ్ మైండ్. మైండ్ తీసి పక్కన పెడితే ఐన్స్టీన్ నువ్వు ఒకటే. ఆయనకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. ఆయనకు ఆకలి దప్పులు ఉంది, నాకు ఉంది. ఆయనకి శృంగారేచ్ఛ ఉంది, నాకు ఉంది. ఆయనకు మరణం వచ్చింది, నాకు మరణం వచ్చింది. ఆయనకు జుట్టు ఉంది, నాకు అదొక్క విషయంలో కొంచెం అటు ఇటు అవుతుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్ కాదా? అది ప్రకృతి పరంగా. ప్రపంచం పరంగా డబ్బు తీసేస్తే నువ్వు నేను ఒకటి కాదా? డబ్బు ఒక్కటి కదా మనిషిని నిజంగా. సరే మతం విడగొడుతుంది, అది డిబేటబుల్, దాంట్లో చాలా దారుణాలు జరుగుతుంది,
మనం అందరం మాట్లాడవలసిన అవసరం ఉంది, సమయం వచ్చినప్పుడు చేయవలసింది కూడా ఉంది. డబ్బు అన్నది మాత్రం మన మనిషికి అహంకారాన్ని ఇస్తుంది. అది పక్కన పెట్టినాం అనుకో. నా సినిమా ప్రొడ్యూసర్ నన్ను పిలిస్తే ఆయన చాలా పోజు కొట్టాడు. నేను అన్నాను, సార్ ఇప్పుడు మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 100 రూపాయలు ఉంది, ఈ రెండు పక్కన పెట్టి మాట్లాడుకోలేమా? మీరు ఎందుకు ఆ 100 కోట్లను ఎత్తిన పెట్టుకుని మాట్లాడుతున్నారు? అసలు మీరు చిన్న చూపు చూస్తున్నారు ఇది నన్ను. జస్ట్ బికాజ్ నేను జస్ట్ ఆటో ఎక్కొచ్చాను అంటే కార్లో ఎక్కొస్తేనే వాడు మంచి కథ చెప్తాడా? నడుచుకుంటూ వచ్చిన వాడు కథ చెప్పడా? ఏ లోకంలో ఉన్నారు సార్ మీరు? నేను మీతో అసలు పని చేయను. అంటే సినిమా చేసి ఏదో సాధిద్దామని కాదు, ముందు హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎట్లున్నాయని నా కోర్ అబ్జర్వేషన్. ఎన్ని సినిమాలు చేసినా అల్టిమేట్గా యూ హ్యావ్ టు లివ్ విత్ హ్యూమన్స్. నువ్వు సినిమా రీళ్ళ పెట్టెలతో పడుకో కదా, ఏమీ కాదు. అరే నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు అసలు? ఇప్పుడు ఎవడైనా నాలాగా వేరే వాడు వస్తే అవకాశం కోసం కాబట్టి వాడు నోరు కట్టుకొని లోపల బాధపడుతున్నా సార్ సార్ అంటూ తిరుగుతాడు. నాకు అవసరం లేదు. నీవు నేను సమానం. అక్కడి నుంచి వచ్చా నేను. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర కథ ఉంది, రెండు ఈక్వల్. అన్ని కలిస్తే నువ్వు పని అవుతుంది. ఇప్పుడు ఉప్పు ఎక్కువనా కందిపప్పు ఎక్కువనా చెప్పు? దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఏది లేకపోయినా నువ్వు ఇప్పుడు కథలు రాసేవాళ్ళు ఎవ్వరు లేరు. ప్రొడ్యూసర్ ఏం బిగుతాడు? చేయలేడు. అందరు సరే డబ్బు అనేది ఒక కష్టపడితే వస్తుంది కాబట్టి వాడు కొంచెం విర్రవీగితే వీక్కొని మనకెందుకు అది? ఇప్పుడు ఇలా చేస్తే మానవ సంబంధాలు చాలా తక్కువ ఉండొచ్చు, తక్కువనే. అంటే నా ఉద్దేశం ఏంది, జస్ట్ జీవితంలో సాధించడం ఒక్కటే మన లక్ష్యం కాదు. అల్టిమేట్గా నువ్వు ఇప్పుడు RRR రిలీజ్ అయిపోయి ఆస్కార్ వచ్చి వేదిక మీద నుంచి దిగి 100 మందిని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అగైన్ యూ హ్యావ్ టు గో ఇన్ టు యువర్ రూమ్. అప్పుడు నువ్వు ఎట్లుంటావు అనేది కదా. సరే నువ్వు మొత్తాన్ని అదే చెప్తున్నా. అంటే రియల్ పర్సన్ ఎవడు? అది వ్యవహారికంగా ఏదో వచ్చిందబ్బా, కానీ నా జీవితానికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ముందు యూ షుడ్ బి ఆర్డినరీ. వాళ్ళు తిడితే పడాలి నువ్వు. మన అహంకారం పనిచేయదు. ఇప్పుడు నువ్వు అన్నది ఏంది? నేనైతే బాధపడను రా. మైత్రి అన్న దానికి ఉంది, ఖచ్చితంగా బాధపడతా. మా అత్త చచ్చిపోయినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. మా బుచ్చారెడ్డి గారు చచ్చిపోయినప్పుడు నేను రేబాన్ క్లాసెస్ పెట్టుకుని రోడ్డు మీద ఒక్కడిని ఏడ్చాను తెలుసా. అది కూడా ఒక మూల ఉంది ఇట్లా. మా శాలికి చెప్పా, నాకు ఏమంటారు పూర్తి ఎరుకుంటుంది. ఎప్పుడు శాలి నాకు లోపటి నుంచి ఇట్లా ఏడుపు వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు కంట్రోల్, నాకు షీల్డ్ చేయి అని ఒక మూల ఉంటుంది కిరాణా షాపుది. ఆ మూలలో తలక పెట్టి ఏడ్చాను. అంటే నా ఏడు ప్రపంచానికి అక్కర్లే, ఎవడో వచ్చి ఓదార్చడం నాకు వద్దు. నేను ఒక పావు గంట ఏడ్చిండు ఓ అని. ఆ తర్వాత ఏడుపు ఆటోమేటిక్గా అయిపోయింది. ఈనాటి వరకు బుచ్చారెడ్డి గారిని తలుచుకొని నేను ఎప్పుడు ఏడవాలి. ఐ సెలబ్రేటెడ్ హిస్ లైఫ్. సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్. ఒకటేసారి ఎగ్జిస్టెన్షియల్లీ రియల్ ఎమోషన్ కమ్స్ వన్స్, అంతే. నేను ఎప్పుడు నా కన్నీళ్ళు వస్తే తుడవను. నేను ఇప్పుడు ఎవడన్నా నవ్వుతే మనస్ఫూర్తిగా నవ్వనిస్తున్నాం, ఏడుస్తే ఎందుకు ఏడవనియం? నేనైతే ఎంతమందిని ఏడవనిచ్చాను బ్రహ్మాండంగా. సమాజం మన సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో. సినిమా అంటే ఏందిరా? ఒక మంచోడు, ఒక అమాయకుడు, ఓ గృహిణి, ఓ దుర్మార్గుడు, ఓ మోసగాడు, వీళ్ళంతా కలిస్తే సినిమా అయింది. ఆ సినిమానే సమాజాన్ని మనకి ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు మనం రాసిన ప్రయాణికుడు అనే సినిమా ఉంది. దానికి ఒక అట్లీస్ట్ ₹1 కోటి కావాలి. మనం అనుకున్నట్టు తీయలేము. అది అట్లీస్ట్ ఒక 2-3 నోన్ ఫేసెస్ ఉంటే బలం వస్తుందని వెయిట్ చేస్తున్నాం. ₹1 కోటి అంటే ఆ సినిమా కథకి. ఎందుకంటే అది ఆ రోజుల్లో రాసిన కథ నేను, అందుకని దాంట్లో ఆ ఫ్లేవర్స్ ఉంటాయి. అందులో ఏముంటుంది, ఒక వ్యక్తి మానవ సంబంధాలే దాని ఆధారం. వాడు నడుచుకుంటూ వెళ్ళి సమాజంలో ఉన్న 20 మందిని కలుసుకుంటాడు. ఆ 20 మంది ఎవడు? ఒకటి పొలిటీషియన్, ఒకటి సాధువు, ఒకటి గృహిణి, ఒక వ్యభిచారి, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఏమంటారు, ఒక మంచి మానవతావాది, ఒక సంఘ సంస్కర్త, ఒక దొంగ, ఒక లఫంగా, ఇట్లాంటి వాళ్ళని కలుసుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ సీన్ ఎట్లుంటుందంటే, వాడికి డబ్బు గురించి అవగాహన లేదు. వాడి ప్రపంచంలో ఉన్న ప్రతిదీ తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వల్ల ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫిలాసఫీని చదివాడు. కానీ వాళ్ళ అమ్మ చెప్పింది రెండింటిని పరిచయం చేయలేదు నీకు కావాలని. అవి నువ్వే పరిచయం చేసుకో, ఉప్పులాగా నువ్వే తెలుసుకో. అదేంది, ఒకటి ఉప్పులాగా. ఉప్పు ఎంత వేయాలని ఏ పుస్తకంలో ఉండదు, అదొకటి నువ్వు తెలుసుకోవాలి. అది ఒకటి. మానవ సంబంధాలు నేను నీకు పరిచయం చేయలే అంటే తను తప్ప ఇంతవరకు తనకు వేరే మనిషి తెలియదు. రెండవది డబ్బు తెలియదు. ఈ రెండు నువ్వు తెలుసుకో అని చెప్పి చచ్చిపోయింది. ఇప్పుడు వాడు
వాడికి అన్ని భాషలు వచ్చు. వాళ్ళ అమ్మ ఇంట్లో స్పానిష్ మాట్లాడుతుంది, ఫ్రెంచ్ మాట్లాడుతుంది, తమిళ్ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది, అన్ని. తద్వారా వాడి మాతృభాష ఏందో వాడికి తెలియదు. చూడు ఎంత కొత్తగా ఉంది కథ. ఏం కాదు, కాపీ చేసుకొని ఎట్లా కాపీ చేస్తారో చూస్తా. అంటే నేను అనుకున్నట్టయితే రాయలేడు వాడు. ఇప్పుడు నాకు కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది, ఏం చెప్పాలో చెప్తలేను. అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఈయన పూల పాపాయ అని మాట్లాడతాడు స్పానిష్లో. అందరు ఆశ్చర్యపోయి ఫస్ట్ ఇటు చూస్తారని వాడి దిక్కు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అంటే అప్పుడు ఎవడు ఏం మాట్లాడు అంటారు కదా. అది ఎక్కడో శ్రీకాకుళం బార్డర్లో వాడు దిగాడు ఒక కొండ మీద నుంచి. వాడు అంతవరకు ఎక్కడో కొండ మీద ఉన్నాడు ఏకాకిగా, ఒక ఋషిలాగా. అప్పుడు టీ తాగిన తర్వాత వాడు ఇంత డబ్బు తీసి అక్కడ పోసాడు. పోతుంటే పిలిచారు డబ్బు అని. నాకు తెలియదు అన్నాడు వాడు. అప్పుడు ఎవరో మొత్తం తీసుకోవడానికి పోతుంటే ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఏం కాదులే, ఆ చిన్న చెప్తే ముగిస్తాడే మానవ సంబంధాలు ఎట్లుంటాయని. ఆ తర్వాత ఇది 10 రూపాయలు ఏం నాటకాలు ఆడుతుర్రా అమాయకుడిని చూసి, నువ్వు జనాలు మోసం చేస్తారంటే వాడికి చూడగానే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ప్రతి మనిషి దేవుడే, ఇతను నన్ను దేవుడిలాగా కాపాడని కాళ్ళు మొక్కాడు. మరి ఆ మోసం తీసుకోవడానికి వచ్చినాడు వాళ్ళని వదిలేశాడు. ఇంకా నువ్వు జనాలు మోసం చేస్తారు భయ్యా, అసలు ఎవరు నువ్వు ఎక్కడ పోవాలనుకున్నా చెప్పి నేను కొంతవరకు తీస్తా అని చెప్పి వీడు సగం దూరం పోయి ఒక టెంపుల్లో పడుకోపించి వాడి డబ్బులందుకు నొక్కేసి వెళ్ళిపోతారు. అక్కడ వాడి మిత్తు పటాపంచలవుతుంది. ఎవడైతే మాటలతో మోసం చేశా మెచ్చుకున్నాడో లేకపోతే వాడిని బ్లఫ్ చేసి. సో మనిషితో ఎప్పుడూ అలర్ట్గా ఉండు. నేను ఇంకా చెప్తా, ఒక పులితో ఎట్లుంటాడో ఒక క్యూరేటర్ అట్టుండాలి మనుషులతో. ఆల్వేస్ బీ రెడీ, అలర్ట్. మీకు అన్ని విషయాల్లో అలర్ట్ అంటే భయంతో కాదు, ఎరుకలో ఉండు. నువ్వు అన్కాన్షియస్ ఒక్క మాట నాకు ఎవడన్నా అన్కాన్షియస్ ఎడితే చెప్పకు. అందరితో, ఎవ్రీబడి, ఎవడన్నా నమ్ము, మనిషి నమ్మకు. ఇది నేను చెప్పలే, గరికపాడి చెప్పిండు. నమ్మొద్దు, ఏ క్షణాన్ని దాక్షణమే. సి మనం ఒకటి కొత్త వాళ్ళకి నువ్వు చెప్పింది వర్తిస్తుంది. నేను చెప్పేది చిన్న ఎరుక కలిగి ఉంటుంది, దానివల్ల సంసిద్ధత ఏర్పడుతుంది. మనం అఫెండ్ అయితే చూసినావా, అఫెండ్ ఇప్పుడు కొందరు సర్కిల్లో ఫిక్స్ అయి ఉంటాం, వీళ్ళు ప్రమాదకరం కాదు అని. నేను అంటున్నది అదే చెప్తున్నా. అఫెండ్ ఎక్కడైతామంటే నమ్మడం వల్లనే. అందుకని నమ్మడం, నా ఉద్దేశం వాడిని కించపరచమని కాదు, లిటిల్ అవేర్గా ఉండు. ఎప్పుడు ఒక ఇద్దరు మనుషులు కలుసుకున్న చిన్న ఎరుకలో కలుసుకోవాలి. నమ్మకం ఉన్నా కొత్త కోణం ఎక్కడైనా వచ్చిన అఫెండ్ అవ్వకుండా నువ్వు దానికి స్పందించే ఒక మానసిక స్థితి ఏర్పడుతుంది. నువ్వు నమ్మితే అఫెండే, ఎంబడే నిన్ను నమ్మాని ఇట్లా చేసావు అంటాడు. అంత గాయపడ్డాం. అసలు ఒక వ్యక్తి ఇట్లా ప్రవర్తించాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు ఎండనే ఉండాలి అనుకుంటావా నీకు నచ్చిందని? అది గంటకు మారుతా. అట్లాగే మనిషి కూడా మారుతాడు. వాడికి మోషన్స్ వచ్చినాయో, వాడికి తలనొప్పి ఉందో అక్కడి నుంచి అనొచ్చు. అటు ఎట్లా అంటావు అని ఎట్లా అంటావు? మనిషి ఇట్లా ఉంటాడని తెలుసుకుంటే నువ్వు యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. అందుకని మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. మనం మనుషులం కాబట్టి మనుషులతో ఉందాం, జంతువులతో ఉందాం. నేనైతే ఉంటున్నాను, ఇంకా ఉంటాను. కానీ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది నాలో. ఇది ఎవరిది వాళ్ళది, ఇది ప్యూర్ పర్సనల్ ఆకలి లాంటిది. ఎవరి మీద ఆధారపడకూడదు. ఆధారపడితే గౌరవంగా అడిగి చేయించుకో. వాళ్ళు చేయనన్నా కోపడకు, ఎందుకంటే ఎవరు నీకు బానిసలు కాదు. అటువంటి ఉద్దేశం ఉంటే ఎంప్లాయీ పెట్టుకో, పే శాలరీ అండ్ డిమాండ్, క్లియర్గా నోట్స్ రాసుకో. కానీ మన ఫ్రెండ్స్ గిన్స్ ఎంప్లాయీస్ కాదు. నువ్వు అక్కడ గౌరవంగా అడిగి చేయించుకోవాలి, రిక్వెస్ట్ చేయి, పని అవుతుంది. లేదా సరేలే రేపు చేస్తావు అంటే ఓకే, చిన్న వెయిటింగ్ చేయాలి. ఇది లేకపోతే వస్తుంది ఫ్రిక్షన్. అడ్డు నిరంతరం అడ్డు వస్తుంది. అందుకే ఫస్ట్ మాట తీసేసేయాలి. మాటల్ని సంస్కరించకుండా ఏ సమాజము బాగుపడదు. ఇప్పుడు ఒక చిన్న సెమినార్ జరుగుతుంది. ఒక సెమినార్లో స్టేజ్ మీద అందరు ఉన్నారు. అక్కడ సంస్కరించబడింది మాటనే కదా. సభను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ ఆహుతులైన మహానుభావులకు అంటాడు. ఈ వచ్చిన కౌన్సిల్ గొట్టంగాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎవడాడు వచ్చింది. వీళ్ళంతా పిలిచిరు కానీ వీళ్ళు ఏమో నాకు డౌటే, వీళ్ళు మంచులు అన్నాం అనుకో, గొడవ అయిపోతుంది. అందుకని ఏం చేస్తారు, భాష సంస్కరణ ఫస్ట్. భాష మాట అన్నది ఒక అట్లా చెప్పాల్సిన సభలు చాలా ఉంటాయి, కానీ చెప్పలేదు. అయినా సరే నీకు ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. పర్సనల్గా చూసుకుందానిలే, ఇక్కడ కాదు. పర్సనల్గా నువ్వు నాకు రెస్పెక్ట్, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే మాట వల్ల అఫెండ్ అవుతుంది. మాట తీసేస్తే రెస్పెక్ట్ ఎట్లా ప్రదర్శిస్తావు చెప్పు జరా. ఒకసారి నేను అడుగుతున్నా, మాట లేకుండా నువ్వు నా గౌరవాన్ని ఎట్లా ప్రదర్శిస్తావు? ఎట్లా చేయలేం అంటే మాట ద్వారానే ప్రదర్శించవచ్చు. అదే అంటే చాలా కష్టం అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యువర్ రియల్ నేచర్ అనేది మాట ద్వారా వ్యక్తం అవుతుంది. మాటనే కదా, మాట టోన్ కూడా
టోన్లో కూడా రెస్పెక్ట్ అది ఉంటుంది. నమస్కారం టోన్లో కూడా రెస్పెక్ట్. ఇక్కడ కూర్చో అన్నదానికి కూర్చోండి అన్నదానికి అదే అంటుంది మాటనే కదా. ఇప్పుడు నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, బాడుగా ఉంటుందా ఫ్రీ సరదాగా, అన్నికి రాదు. ఇప్పుడు నవ్వుతూ ఆ చైర్ అదే ఇలా పెట్టి ఇక్కడ కూర్చొని అంతే, అసలు మాట అక్కర్లేదు. అసలు మాట తీసేస్తే అద్భుతాలు జరుగుతాయి. కొంత ఉప్పు ఫస్ట్ నువ్వు వచ్చే కంటే ముందు స్టేట్మెంట్ ఇచ్చింది, మాట మెయిన్, కానీ ఉప్పు అని మెయిన్ అని మొత్తం వేసేస్తావా? ఏంటండి కాంతరీసా ఉప్పులాగా మాటను ఉపయోగించుకుందాం అంతే. ఇంకొకటి లాస్ట్ ప్రిన్సిపల్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్, ఎప్పుడు పర్సనల్ విషయాలు టచ్ చేయొద్దు. ఒకవేళ పర్సనల్ విషయాలు టచ్ చేస్తే టేక్ పర్మిషన్ తీసుకొని ఏకాంతంలోకి వెళ్ళి పర్సనల్ విషయాలు టచ్ చేయి. అది చాలా అందరి నిజానికి విఘాతం మనసులో కలగడానికి కారణం హఠాత్తుగా పర్సనల్ టాపిక్స్ ఓపెన్ చేయడం, పర్సనల్గా బ్లేమ్ చేసుకోవడం, వ్యక్తిని బ్లేమ్ చేయడం, శరీరాన్ని బ్లేమ్ చేయడం, బిహేవియర్ని. అది నచ్చదు. మార్చుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు, ఎట్లా చెప్పాలో తెలియాలి కదా. ఒకవేళ సందర్భం వస్తే ఎవ్వరు ఎట్లుందా నాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఎవరికైనా ఎల్లకాలం ఎవరికి చెప్పరు. ఇంకోటి మనం గుర్తించాల్సింది, ఎవరన్నా నీ బాగు కోసం టైం ఇస్తుంటే దాన్ని గుర్తించాలి. ఎవ్వరు చెప్పరు, గుర్తుపెట్టుకో. నీకు రూపాయి ఇవ్వరు, గుర్తించాలి ఫస్ట్. అరే దిస్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ అని గుర్తించాలి. మనం టైం దాటిపోయిన తర్వాత, ఏజ్ అయిపోయిన తర్వాత ఏమింది అబ్బా అప్పుడు ఎంత చెప్పాడయ్యా ఆయన, చేయలేదు నేను వస్తున్నాను బాధపడే వాళ్ళు చాలామంది తెలిసిన. అందుకని టైసన్ ఎవరన్నా ఉన్నా వాళ్ళతో న్యూట్రల్గానే ఉండు, ఎవరన్నా వెళ్ళిపోయినా న్యూట్రల్గా ఉండు. ఇంకోటి, ఎవరు ఎక్కడికి వస్తే ఎక్కడికి పోతారు. ఎవరు నీ దగ్గరకు వస్తే నీ ఒళ్ళో కూర్చుంటారా? నీకు ఎంత గ్యాప్లో కూర్చుంటారు మినిమం చెప్పు, ఎంత గ్యాప్లో కూర్చుంటారు? అప్పుడు ఒక 2 కిలోమీటర్ అవతల ఉన్నారు అంతే. నేత్రానికి కనిపించకపోయేసరి ఫోటో ఉంది కదా, ఉంది కదా, ఆప్షన్ లేదు, ఫోన్ చేసి మాట్లాడు. ఒక్కటి, మాటను సంస్కరించుకున్నవాడు ఆనందానికి ద్వారా ఓపెన్ చేసుకున్నట్టే. మాటను అర్థం చేసుకోలేని వాడు జీవితకాలం సఫర్ అవుతాడు. ఎందుకో తెలుసా? మాటలకి బాధపడతాడు, వాడు మాట అంటాడు. అంటే ఇద్దరు ముళ్ళ కట్టెలతో కొట్టుకుంటున్నారు ఇప్పుడు, విపరీతమైన గాయాలైతే దెబ్బలు దాకా. ఎంత చెత్త అసలు, మొత్తం రికార్డ్ చేసుకొని విను. అసలు మా దగ్గరికి, మా వైలిన్ సార్ దగ్గరికి వచ్చి ఒక ఆవిడ ఉంది, నేను వాయిస్తే ఎవరికి నచ్చట్లేదు, మీరు వాయిస్తే ఒక ఫీల్ అయినట్టు నేను వాయిస్తే ఎందుకు ఫీల్ అవ్వరు అంటే, ఎప్పుడన్నా నీది నువ్వు రికార్డ్ చేసుకుని విన్నావా అన్నాడు ఆయన. వినలేదన్నది. ఈసారి విను అని, ఇక్కడే వాయించు, అందరు సైలెన్స్గా ఉన్నాను రాని వాయించి వినిపిస్తే అది ప్లే చేస్తే ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి. అసలు ఇంత భయంకరంగా నేను వాయిస్తున్నానా, ఓకే నాన్న ఇంత భయంకరంగా వాయిస్తున్నానా నేను అని తెలుసుకుంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాం? ఒక ఫ్లవర్ చూసి ఆనందపడుతున్నాం, మరి నువ్వు ఫ్లవర్ లాగా ఉండవా? నువ్వు ప్లెజెంట్నెస్ అంటే బీ లైక్ ఎ ఫ్లవర్, హార్ష్నెస్ అంటే ములులాగా ఉండడం. అది నీ కనీస ధర్మం. ఎదుటి వ్యక్తి దుర్మార్గుడు కానీ లఫంగా కానీ ఎవడన్నా నువ్వు ప్లెజెంట్ ఉండదు, నీ చేతులు ఉంది. ఎదుటి వ్యక్తి ప్రవర్తన నీ చేతులు లేదు కదరా, కానీ నేను ఎట్లుండాలి అన్నది నా చేతులు ఉందా లేదా? దాన్ని ఫస్ట్ సవరించుకోకుండా ఏ అద్భుతము జరగదు, ఏ క్రాంతి రాదు, ఏ కాంతి రాదు, ఏ నిజమైన సంపద నీ లైఫ్లోకి రాదు. బికాజ్ రాను చాలామంది కుటుంబ సభ్యులు ఒంటరి గడిపేస్తున్నారు ఏ ముసలితనంలో. ఎందుకో తెలుసా? యవ్వనంలో చాలా మాటలు జారారు, అందుకే ఎవ్వడు రాడు నీ దగ్గరికి. ఊరికే కథలు చెప్తా, ఎందుకు రావమ్మా, వస్తాం, రారు నీ దగ్గరికి. అకారణంగా ఊరికి కలుసుకునే ఫ్రెండ్స్ నీకుండాలి, నువ్వు వెళ్ళి కలుసుకునే ఫ్రెండ్స్ నీకుండాలి. ఇట్స్ మ్యూచువల్, ఇట్ ఇస్ నాట్ వన్ సైడ్. అసలు కలిసినప్పుడు అనవసరమైన మాట అని గుర్తించినంత వరకు దేర్ ఈజ్ నో ఎండ్. మానవ సంబంధాలు చెడిపోవడానికి నా అబ్జర్వేషన్లో చూపు ఒక కారణం, మాట ఒక కారణం. ఆ మాటల్లో పర్సనల్ విషయాలు మరీ కారణం. అందుకని ఎవరన్నా నాతో ఉండని, నేను ఎవరితో ఉండని, అసలు ఎవరి పర్సనల్ విషయాలు మాట్లాడను. నెవర్ బాడీ షేమింగ్ చేయను, పర్సనల్ విషయాలు. నాకు ఒకరితో ఇద్దరితో చనువు ఉంటుంది, వాళ్ళతో అన్నీ మాట్లాడతా. ఆకాశం నుంచి ఆవకాయ వరకు అన్నీ మాట్లాడతా. అక్కడ మాత్రమే నీకు చెల్లుతుంది. మిగతా అన్ని చోట్ల యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ డిప్లొమాటిక్, అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. లైఫ్ అంతా నువ్వు ఏమీ చేయకుండా ఈ పనికిరాని వాడన్నాడు, వీడన్నాడు, ఆయన ఎట్లందుకన్నాడు, అది ఎందుకు అసలు? వై? ఆడెవడు మధ్యన?
యు ఆర్ హియర్ టు డూ యువర్ వర్క్, యు ఆర్ నాట్ హియర్ టు థింక్ అబౌట్ అదర్స్. సో పర వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావా, నువ్వు జీవితాన్ని అపార్థం చేసుకున్నావు ఆల్రెడీ. నీ గురించి ఆలోచించుకో, నీకు ఉపయోగపడే వ్యక్తులతో సామరస్యంగా ఉండు, మిగతా వాళ్ళని జస్ట్ మనుషులుగా గుర్తించు. ఏ సంబంధాన్ని ఏర్పాటు చేసుకో, శారీరకము కానీ మానసికం ఉండడం వేరు. ఉదాహరణకి భోజన హోటల్కి వెళ్తాం, ఏం జరుగుతుంది అక్కడ? ఏమన్నా మానసిక సంబంధాలు, శారీరక సంబంధాలు, వ్యక్తిగత విషయాలు ఏమన్నా మాట్లాడతావా? నువ్వు దేనికోసం వెళ్ళావో ఆ పని చేసుకొని వస్తున్నట్టు, ఈ భూమి మీదకి దేనికోసం వచ్చావు ఆ పని చేసుకొని పో. ఎందుకు వచ్చావు? ఎట్లయితే ఒక చెట్టు విరబూస్తుందో అట్లా నీలో ఏమన్నా ఎనర్జీ ఉంటే దానికి ఒక దిశనిచ్చి అక్కడి నుంచి ఒక పుస్తకమో ఒక పాటనో క్రియేటివ్గా, మిగతాదంతా క్రియేటివ్గానే ఉన్నాయి, వాటికి తెలుసు వాటి ధర్మాలు. మనిషికి ఒక్కడికే తెలియదు, అందుకని కొంత నేర్చుకొని అక్కడి నుంచి సంస్కరించుకొని అట్లా జీవించాలి. అందుకని అష్టావక్ర సంహితలో చెప్పింది పరమ సత్యం అది. ఇంకా చెప్పాలంటే బ్రూటల్ రియాలిటీ. వచ్చిపోయే స్థితుల మీద నీ మనసు చంచలమైతే దాని మీద ఒకసారి దృష్టి పెట్టు. నెక్స్ట్ ప్రాక్టీస్ అంటే ఏంది? వచ్చినా ఎగిసిపడకు, పోతే బాధపడకు. చూడండి, నేను అక్కడనే సాక్షి ఆవిర్భావం జరుగుతుంది. అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ నాట్ ఇన్ ద బుక్స్, నాట్ ఇన్ ఇన్ఫర్మేషన్, వాటిలో లేనే లేదు. అదంతా పాండిత్యం వైపు వెళ్తుంది. రియల్ అండర్స్టాండింగ్ అంటే నువ్వు నిశ్చలంగా ఉండడం. సందర్భం ఏదైనా సరే రాయిలాగా ఉండకు, సజీవంగా ఉంటూ నిశ్చలంగా ఉండడం. అంతా తెలుస్తుంది, అంతా గమనిస్తున్నావు, స్టిల్ యు ఆర్ సైలెంట్, యు ఆర్ పేషెంట్ ఎనఫ్ అండ్ యు ఆర్ స్టిల్ అండ్ యు ఆర్ అటర్లీ బ్లిస్ఫుల్. ఇదంతా సహజమని తెలుసుకుంటే బ్లిస్ అంత విషయం. చువాంగ్సుతో చిన్న కథ ఉంటుంది కదా, తను పాట పాడుతూ ఉంటే ఎవడో పరిగెత్తుకుని వచ్చి చెప్పాయంటే మీ ఆవిడ చచ్చిపోయింది, ఆహా అని పాడాడంట. ఆ స్థితిలో ఉండాలి. అంటే ఎవడో అంటాడు కదా పక్కన, ఏమయ్యా భార్య చచ్చిపోతే అంటే, అరే రామ, నేను ఆమె పని ఆమె చేస్తుంది, నా పాడే పని నేను చేసుకుంటున్నాను, పాడుతున్న ఇంటికి వెళ్దాం పద. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య చచ్చిపోయి పడుందంట. అందరూ ఏడుస్తున్నారు. శుభాంశుని చూడ పాడుతూ నువ్వు నీ మార్గంలో ఉండు, నేను కూడా నీ మార్గంలో కలుస్తాను అని మళ్ళీ పాడాడంట. దిస్ ఈజ్ హౌ లైఫ్ షుడ్ బి. నీ పని నీది, నా పని నాది. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి చేసే పనుల్లో ఒక అంగీకారం తెచ్చుకుందాం, ముందే అనుకుందాం కదా. అప్పటికప్పుడు ఆర్డర్లు వేస్తారు, ఎక్కువ లీనియం తీసుకుంటారు, చేయకపోతే ఫీల్ అవుతారు. వాళ్ళు చొరవ ఇట్లా అంటారు, నెత్తిన అనకూడదు అట్లా. ఆల్వేస్ మెయింటైన్ డిస్టెన్స్. కార్లకు బుద్ధి ఉంది, మనిషికి లేదు. అవి మీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఎవరితో అయినా అందరూ కొత్త వాళ్ళే. నేను పడుకొని లేచానా, నా మనసు ఎక్కడుందో నీకు తెలియదు. నువ్వు పడుకొని లేచావు, నువ్వు బుద్ధుడైపోవచ్చు. నువ్వు పడుకొని లేస్తే ఒక రాడికల్ పుట్టొచ్చు. నువ్వు పడుకొని ఒక పుస్తకం చదివి నువ్వు టెర్రరిస్ట్ అయిపోవచ్చు. తెలుసా? ఏ క్షణంలో ఎవడేమవుతాడో తెలియదు. అందుకని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నిరంతరం మారుతున్న ఒకనొక జీవి మనిషి, బికాజ్ హీ హ్యాస్ ఎ మైండ్. నువ్వు చెట్టు నమ్ము, అది మారదు. నువ్వు కళ్ళు మూసుకుని కూడా యాప చెట్టు కొమ్మ తీసుకోవచ్చు. మనిషిని అట్లా అనడానికి లేదు. అది అప్పుడు అలాగే ఉంటుంది. అది సత్యం. అది సరే, జడ సత్యం అనుకో. సో ఎవడి మనసు అయితే అణిగిందో వాడితో నువ్వు ఎట్లున్నా పర్వాలేదు. కానీ మనస్సు అణగకుండా చంచలం ఉన్నవాడు, ఇంకా ఏదో సాధన చేస్తున్నవాడు, వాడిని నమ్మడానికి లేదు. అబ్సల్యూట్లీ నేనైతే నమ్మను. అసలు నేను ఎవడిని నమ్మను. అందరితో అలర్ట్ ఉంటా. ఏమో ఎక్కడి నుంచన్నా, అరే ఆయన ఒక ఫేమస్ జార్ చక్రవర్తి ఉన్నాడు. ఇప్పుడు మనకి బౌన్సర్స్, బాడీ గార్డ్ సిస్టమ్ వచ్చింది చూసినావా? అక్కడి నుంచే వచ్చింది అది. అదర్వైజ్ అలాంటిది ఎప్పుడు లేదు. జవహర్లాల్ నెహ్రూ ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో సెక్యూరిటీ లేకుండా బయట తిరిగాడు. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఖైదే ఆజం అయిన తర్వాత దెర్ వాజ్ నో సెక్యూరిటీ. ఎందుకో తెలుసా? తను క్రియేట్ చేసుకున్న దేశము, అందరు ముస్లిమ్స్, అందరూ తన వాళ్ళు. తను ఎవరు చంపుతారండి కదా? వేరే మతస్థులుంటే చంపుతారు. ఆ రోజు 1947 స్వాతంత్రం వచ్చింది. తర్వాత పాకిస్తాన్ విడిపోయాడు. తన లాహోర్లో తన భవనంలో కూర్చొని హీ వాజ్ ఎంజాయింగ్, బికాస్ అనుకుని సాధించాడు. హీ వాజ్ సెలబ్రేటింగ్ విత్ హిస్ ఫెలో, ఏమంటారు, కాన్ఫిడెంట్ యాస్. అప్పుడు హఠాత్తుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంది? మహాత్మా గాంధీని ఎవరో చంపారు. మహమ్మద్ అలీ జిన్నా అడిగి హూ కిల్డ్ హిమ్? ఫస్ట్ తనకు వచ్చిన థాట్ ఎవరో ముస్లిం చంపిండొచ్చు. కాదు, హిందువే చంపాడు. ఇమ్మీడియట్గా మహమ్మద్ అలీ జిన్నా చేసిన ఫస్ట్ పని తెలుసా? తన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. అట్లనే ఒక జార్ చక్రవర్తి, ఒక రష్యన్ చక్రవర్తి, తన క్లోజెస్ట్ పీపుల్ ఎవరైతే తన వాళ్ళు అనుకున్నారో వాళ్ళని నమ్మాడు.
అందులో ఒకటి చంపేశాడు ఎదుటి నుంచి, పొడిచి పడుతుపోయాడు. ఎందుకు చంపేశారు? కారణం అనవసరం. మనిషి తలుపు ఎందుకు వేస్తాడు? చావా ఫిలిం లో కూడా చూపించారు కదా. అంటే చెప్తున్నా, నేను ఎందుకు చెప్తున్నా, మనిషిని నువ్వు నమ్ము, మనసుని నమ్మకు, ఎవరిని నమ్మకు, అందరితో అలర్ట్గా ఉండు. వాళ్ళు మాట్లాడితే దానికి తగ్గట్టు ఆచితూచి మాట వేయి. నీ పని నువ్వు క్రియేట్ చేసుకో, అందుకే నువ్వు పుట్టావు. ఫిగర్ ఇట్ అవుట్. నేను చెప్తున్నా, నాకు పుస్తక రచన పని ఉంది, వైలిన్లో కొత్త కొత్త రాగాలు నేర్చుకునే పని ఉంది, కొత్తగా హార్మోనియం నేర్చుకునే పని ఉంది, ఈ పూల పార్కులో మొక్కలు నాటే పని ఉంది, తర్వాత రేపేళ్ళలో తామరతోటి చేసే పని ఉంది. దీంతో ఎవ్వరికి సంబంధం లేదు, ఏ మాటతో సంబంధం లేదు. ఐ కెన్ డూ ఇట్ ఇన్ సైలెన్స్. అవునా కదా? ఊరికే సరదాగా ఇప్పుడు ఈ పార్క్ వస్తాం, నేను కానీ బాలాజీ కానీ టైసన్ ఒక్క మాట మాట్లాడుకో, ఎప్పుడు మాట్లాడుకో, అవసరమైన మాట. అరే పైప్ తీసుకురా, అరే ఇది తీసుకురా, అంతే. ఏ టైసర్ స్మార్ట్ కడుతున్నావు, నెవర్ జోక్స్ ఏనే వద్దు పెడతాం. నా ఉద్దేశం ఏంది, వేయొద్దని కాదు, ఎవరు జోక్ వేస్తే అస్సలు తప్పుగా తీసుకోరు, వాడితో జోకే. ఏ కుక్కని దగ్గర తీసుకుంటావు? కరవని కుక్కనే కదా, అంతే. ఖర్చే కుక్క దగ్గరికి పోకు. అది సరస్సు వయసు.